ఈ రథసప్తమి ప్రత్యేకత ఏమిటి? రథసప్తమి సూర్య సప్తమి లేదంటే సూర్య జయంతి అని అనకుండా రథసప్తమి అని ఎందుకంటారు? జయంతి అనబడేటువంటిది పదం వచ్చి వెళ్ళేటువంటి వాళ్లకు చెప్పేటువంటి పదం. ఒక జన్మను పొంది ఆ జన్మను పరిపూర్ణం చేసుకుని మరల ఇంకో జన్మ పొంది ఆ జన్మను పరిపూర్ణం చేసుకుని ఇట్లా జనన మరణ చక్రంలో పడి తిరిగేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు రెండు జరుగుతాయి, వర్ధంతి, జయంతి. కానీ భగవానునకు జయంతి జరిగేటువంటి అవకాశం లేదు. వాడు ఉండటమే తప్ప రావటం పోవటం ఈ రెండూ లేవు. భగవంతుడికి వచ్చుట అవతరించుట ఉన్నది, అవతారాన్ని ఉపసంహరించడం ఉన్నది. కానీ పుట్టుట మరణించుట అనేటువంటివి ఈ రెండు భగవంతునికి లేవు. సూర్యుడు సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడు. ఇప్పటికీ లోకంలో అనేక మంది ఆస్తికులైనటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యక్ష భగవానుడు ఎవరు అంటే సూర్య భగవానుడు అని అంటారు. ఆ విష్ణుమూర్తి కనబడడు, చిత్ర రూపంలోనో విగ్రహ రూపంలోనో కనబడతాడు. శివుడు కనబడడు, బ్రహ్మ కనబడడు. కానీ వాళ్ళు చేసేటువంటి కర్తవ్యాలు కర్మలు అన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ సూర్యుడి వల్ల రెండూ కనబడుతున్నాయి. సూర్యుడు కనబడుతున్నాడు, అతడు చేసేటువంటి కర్తవ్యము కనబడుతోంది. ఆ కారణం చేత ప్రత్యక్ష భగవంతుడు ఎవడయ్యా అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు అని. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు అని కూడా అనరు, సూర్యనారాయణ మూర్తి అని అంటారు. గోదావరి జిల్లాల్లో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తి అని అంటారు. ఆ నారాయణుడే సూర్యుడిగా ఉండి లోకానికి వెలుగునిస్తున్నాడు అని. వాళ్ళు పుట్టడం వెళ్ళిపోవటం ఉండదు కనుక వాళ్ళని జయంతులు వర్ధంతులు ఇవి వాళ్లకు లేవు. అందువల్లనే ఆ సప్తమిని అతడు ఈ గమనాన్ని ప్రారంభించినటువంటి రోజు. ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో మొత్తం అంతా భూమండలం అంతా మునిగిపోయింది. ఎవ్వరూ లేరు, జీవులెవ్వరూ లేరు, ఉన్నవాడు ఎవ్వరు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగు అతనినే సేవింతున్ అని గజేంద్రుడు భాగవతంలో చెప్పినట్టుగా ఒక్క భగవంతుడొక్కడే జ్యోతిస్వరూపుడై ఉన్నాడు తప్ప సూర్యచంద్రులు కూడా లేరు. ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి తరువాత మరల ఆ సూర్య భగవానుని సృష్టించాడు లోకానికి రావటం కోసం, లోకానికి అంతటికి వెలుగు కోసం, ఒక పగటి కోసం సూర్య భగవానుడిని సృష్టించడం జరిగింది. ఆ భగవానుడి రూపంలో భగవంతుడే రావటం జరిగింది సూర్యుని రూపంలో. ఆ వచ్చింది ఎప్పుడు అంటే సప్తమి నాడు. కనుకనే దాన్ని సూర్యుడు వచ్చిన సప్తమి కనుక సూర్య సప్తమి అని పిలుస్తారు. ఆయన ఒక రథంలో ప్రయాణం చేస్తాడు. ఆ రథానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత? ఆ రథ సప్తమి అని ఎందుకంటున్నాం మనం? ఆ రథానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అన్ని రథాలకు 2 చక్రాలు ఉంటాయి సామాన్యంగా, లేదా ఇంకా ఎక్కువ చక్రాలు కూడా ఉండే రథాలు కొన్ని ఉన్నాయి. చైత్ర రథం ఇవన్నీ కూడా ఎక్కువ చక్రాలను కలిగి ఉంటాయి. కానీ సూర్య భగవానుడు సంచరించే రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది. దాన్నే ధర్మచక్రము అని పిలుస్తాం. కనుక సూర్యుడు ప్రయాణం చేసేటువంటి రథానికి ఆధారమైనటువంటి చక్రమే ధర్మం. కనుక వెలుగు దేన్ని అనుసరించి వస్తుంది అంటే ధర్మాన్ని అనుసరించే వస్తుంది అని మనకు తెలియచేస్తున్నవాడెవ్వడు అంటే సూర్యభగవానుడే. ఆయన వచ్చిన రోజు ఈ సప్తమి నాడు వచ్చాడు. ఆ ప్రయాణం ప్రారంభించాడు. ఎప్పుడో ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు కదా, లేకుండా పోలేదు కదా. ఈ రూపంతో వచ్చాడు కనుక సూర్య నారాయణుడు ఆ సప్తమి నాడు వచ్చాడు కనుక దాన్ని సూర్య సప్తమి అని పిలిచారు. ఆ రథానికి అంత దివ్యత్వం ఉన్నది కనుక దానికి ఆ సప్తమి నాటికి రథ సప్తమి అని పేరు వచ్చింది.